హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు 1 మినిట్ టైం ఫ్రేమ్ లో రెండు అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చాయి. 5 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా చాలా మంచి ఎంట్రీస్ ఆ రెండు కూడా. వీటన్నింటిని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం డైలీ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్ అండి ఇది. అందులో నుంచి బయటకు వచ్చాక ప్రస్తుతం అది రిజెక్షన్ తీసుకుంటుంది, పుల్ బ్యాక్ స్టేజ్ లో ఉంది అని చెప్పేసి. అది మనకి ఒక 1 వీక్ అయితే కానీ మనకు తెలియదు అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ లో నుంచి మనకి ప్రస్తుతం బయటకి అయితే రావడం జరిగింది కిందకి డౌన్ సైడ్. ప్రీవియస్ గా బ్రేక్ డౌన్ అయింది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. అగైన్ ప్రెసెంట్ అయితే పుల్ బ్యాక్ స్టేజ్ లో ఉంది. ఆ పుల్ బ్యాక్ అనేది ఇక్కడ ఈ రోజు వచ్చినటువంటి ప్యాటర్న్ చూడండి, చాలా చాలా క్లియర్ గా షూటింగ్ స్టార్ వచ్చిందండి ఈ రోజు మనకి డైలీ టైం ఫ్రేమ్ లో. షూటింగ్ స్టార్ అంటే ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు మనం బుల్లిష్నెస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ చూస్తే పైకి తీసుకెళ్దాం బుల్స్ ట్రై చేసినప్పటికీ కూడా సెల్లర్స్ ఏం చేశారంటే కిందకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. సో ఈ రోజు బ్యారిష్నెస్ అనేది మనకి మార్కెట్ లో కనిపించింది. అంటే బ్యారిష్నెస్ అంటే కిందకి వస్తుంది అని చెప్పి ఇండికేషన్ అనమాట. అంటే ఏంటంటే క్లియర్ గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసింది. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్ లో జరిగినటువంటిది. సో రేపు మనకి ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ అనేది కిందకి ఒక మూవ్ కనుక వచ్చినట్లయితే అక్కడ నుంచి కొంత షార్ప్ డౌన్ మూవ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ అప్ టు దిస్ లెవెల్ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది. మైనస్ సపోర్ట్ గా మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది ఒకటి ఉంది. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్ కి సరిపడా అనాలిసిస్. ముందు మనం ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ని 5 మినిట్ టైం ఫ్రేమ్ లో 1 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా టైం ఫ్రేమ్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి, ఈ ఏరియా అనేది కొంచెం డేంజర్ జోన్. ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనం కన్సాలిడేషన్ చూసే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ గా కన్సాలిడేషన్ చూసాం కాబట్టి మళ్ళీ అదే ఏరియాలో కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు ఈ కన్సాలిడేషన్ లోంచి అయితే కిందకి రావడం జరిగింది. ఓకేనా, సో ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ ట్రెండ్ లైన్ దాటి కూడా కిందకి బ్రేక్ అవడం అన్న కూడా గమనించవచ్చు. ఒకసారి లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అంటే కంప్లీట్ అనాలిసిస్, డీటెయిల్ ఎవ్రీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అని చెప్పుకున్నాం కదా, అందుకే మీకు కొంచెం ఎక్కువ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ రెండు కలిపి మనం డ్రా చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఈ ఏరియాలో మనకి సపోర్ట్ తీసుకుంటే పొటెన్షియల్ ట్రెండ్ లైన్ గా తీసుకోవచ్చని ఈ పాయింట్ ఆఫ్ టైం లోనే ఈ రోజు మనకి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, పైకి వెళ్ళింది. అది కూడా మాట్లాడతాను నేను. ఆ తర్వాత అల్టిమేట్ గా కిందకి ఆఫ్టర్నూన్ సెషన్ లో కిందకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక కొంత కన్సాలిడేషన్ అనేది 1 అవర్ జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఎంట్రీ అనేది కిందకి డౌన్ మూవ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో 5 మినిట్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఓవరాల్ గా ప్రైస్ యాక్షన్ డిస్కస్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు జస్ట్ ఇలా అబ్జర్వ్ చేస్తాం. అలా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏదన్నా ఇంపార్టెంట్ డేటా వచ్చింది అన్నప్పుడు ఒకసారి ఓవరాల్ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు నాకు చాలా నచ్చిందండి ప్రైస్ యాక్షన్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, 10th మార్చ్ కదా, క్లియర్ కట్ గా మనకి ప్రీవియస్ గా ఈ లెవెల్స్ అనేవి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇది ఆబ్వియస్ గా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ఈ రోజు ఏం జరిగిందంటే మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఓపెన్ అయింది, కిందకి రావటం, మళ్ళీ ఇమీడియట్ గా పైకి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ లో చూసినట్లయితే పైకి వెళ్ళి ఓవరాల్ గా 5 మినిట్ క్యాండిల్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి కింద రిజెక్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళి ఈ పాయింట్ ఆఫ్ టైం లో క్లోజ్ అయింది. దానివల్ల ఏమర్థమైందండి, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తుంది. మేబీ అప్ టు ఒక ఫ్యూ మినిట్స్ పాటు మనకి ట్రెండ్ అనేది బుల్లిష్ గా ఉండొచ్చు. బట్ ఇమీడియట్ గా ఈ ఏరియాలో మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా అనేది జోన్ అనేది ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఒక 3 times అది రెస్పెక్ట్ చేసింది. నెక్స్ట్ లాస్ట్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో కూడా రెస్పెక్ట్ చేసింది. నెక్స్ట్ ప్రీవియస్ డే హై కూడా, కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఏరియాగా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామా తీసుకోమంటే నేనైతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకోలేను. బట్ తీసుకోకూడదనేం కాదు, ఇక్కడ నుంచి కొంత మూవ్ అయితే వచ్చింది. ఫ్యూచర్స్ లో అలా ట్రేడ్ తీసుకునేటప్పుడు ఈ లోని మనం ఎస్ఎల్ గా పెట్టుకొని ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అది కొంచెం రిస్క్, ఇమీడియట్ గా రెసిస్టెన్స్ పెట్టుకొని. సో రిస్క్ ఉందన్నప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ టైంలో ట్రేడ్ తీసుకోకుండా ఉండటం బెటర్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన చూడండి, నెంబర్ ఆఫ్ టచెస్ 3 వచ్చాయి. ఇది 4th టైం రెస్పెక్ట్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో కంప్లీట్ గా చూసినట్లయితే 1 2 3 4 5 6 టైమ్స్ చాలా స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ తీసుకున్నటువంటి ఏరియా. అది దాటి కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది ఒక కైండ్ ఆఫ్ మూవ్ వచ్చింది, 30 పాయింట్స్ మూవ్ వచ్చింది. ఓకే, నిఫ్టీలో 30 పాయింట్స్ మూవ్ అంటే పర్వాలేదు, అంత బ్యాడ్ ఏం కాదు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇదే ట్రెండ్ లైన్ ప్రీవియస్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రెస్పెక్ట్ చేసుకుంది కదా, ఆ ట్రెండ్ లైన్ మీరు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం,
బాటమ్, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను ఈ కైండ్ ఆఫ్ రెండు డ్రాగన్ ఫ్లై డోజెస్ కానీ ఒక హ్యామర్ డ్రాగన్ ఫ్లై డోజ్ కానీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చివరిలో వస్తే అప్ టు సర్టైన్ మూవ్ అనేది నెక్స్ట్ బుల్లిష్ మూవ్ రావచ్చు అని చెప్పి, బట్ ఇక్కడ అంత స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఏం లేదు, కన్సాలిడేషన్ లో వచ్చింది, అయినా కానీ కొంత మూవ్ అయితే అప్ సైడ్ వచ్చింది అర్థమైందా. సో అల్టిమేట్ గా ఇక్కడ మనం మాట్లాడుకున్న బెస్ట్ ఎంట్రీ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైం లో వచ్చిందండి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అయిందో బ్రేక్ చేసిందో ఎలా మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం అంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది చాలా చాలా స్ట్రాంగ్, అక్కడ ఇక్కడ రిజెక్షన్ చూడొచ్చు. కొంచెం జూమ్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇది ఇంపార్టెంట్ ఏరియా అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనం జూమ్ చేసి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ క్యాండిల్ చూడండి, ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ షూటింగ్ స్టార్, లాంగ్ అప్పర్ విక్ ఉన్నది, కింద మైనర్ విక్ ఉంది. సో అల్టిమేట్ గా ఏంటి ఇది ఏం తెలియజేస్తుందండి, బ్యారిష్నెస్. పైనుండే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నామో నెంబర్ ఆఫ్ టైమ్స్ అది రెస్పెక్ట్ చేసింది కాబట్టి, ఇక్కడ చూసినట్లయితే వన్స్, ట్వైస్, థ్రైస్, ఓకే, ఈ 3 times రెస్పెక్ట్ చేసింది కాబట్టి ఇది 4th time దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అదే ఏరియాలో ఇది రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ పరంగా తీసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఏంటి తీసుకుంటే అప్ టు దిస్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడేది దాని గురించి కాదు, ఇక్కడ ఆల్రెడీ బ్యారిష్నెస్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈ ఎల్లో బాక్స్ కింద ఏదైతే ఇది ఉందో ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా చక్కగా రెస్పెక్ట్ తీసుకుంది. 1, 2, 3, 4, 5, 6 ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ చిన్నది ఉంది కానీ అది విడిచిపెట్టేసిన మినిమం 5 to 6 times ఇక్కడైతే తీసుకుంది. సో ఎప్పుడైతే అది కూడా బ్రేక్ అయిందో, బ్లాక్ కాదు, ఎప్పుడైతే అది కూడా బ్రేక్ అయిందో ఈ లెవెల్ కూడా అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా మూవ్ వచ్చిందండి. ఇమీడియట్ గా ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్ లో మనకైతే ఎంట్రీ చాలా చక్కనటువంటి డౌన్ సైడ్ ఎంట్రీ అయితే ఆఫర్ చేసింది. చాలా మంచి మూవ్ వచ్చింది, ఇదే చాలా మంచి మూవ్ వచ్చింది. మీరు ఆ టైంలో 20-500 యొక్క పుట్ కానీ మీరు అబ్జర్వ్ చేసిన, 20-600 పుట్ అబ్జర్వ్ చేసిన, 20-550 పుట్ అబ్జర్వ్ చేసినా సరే చాలా చాలా మంచి మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈ కన్సాలిడేషన్ లో చూసినట్లయితే ఇది ఎప్పుడైతే చూడండి, ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తూ ఉంటాను, ఇంపార్టెన్స్ లెవెల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. 3 touches అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి, అర్థమైందా. ఇది అందుకే మీకు అసలు చార్ట్ కదపకుండా కంప్లీట్ గా ఇందులో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్ మొత్తం అబ్జర్వ్ చేసి దాన్ని ఇక్కడ మీకు చూడండి, అబ్జర్వ్ చేయండి, డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ లా యాక్ట్ చేసింది. ఆ సపోర్ట్ అనేది ఇక్కడ మనకి చాలా బాగా బ్రేక్ అయిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ ఎంత అప్ ట్రెండ్ వచ్చినప్పటికీ తర్వాత కొంచెం బ్యారిష్నెస్ వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూస్ బ్యారిష్నెస్, ఇక్కడ నుంచి కంటిన్యూస్ బ్యారిష్నెస్, ఇక్కడ కన్సాలిడేషన్. సో నెక్స్ట్ దట్టు ఏంటంటే ఇది బ్రేక్ అయింది కిందకి. నేను చెప్పాను మీకు, వన్స్ బ్రేక్ డౌన్ అనేది మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ లో జరిగాక ఆ తర్వాత వచ్చేటటువంటి ఫస్ట్ కన్సాలిడేషన్ అండ్ సెకండ్ కన్సాలిడేషన్ అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఏంటి, కన్సాలిడేషన్ బాగుండడం ఏంటంటే ఆ కన్సాలిడేషన్ లో నుంచి కిందకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మంచి మూవ్ వస్తూ ఉంటుందని. సో ఇదే పాయింట్ ఆఫ్ టైం లో మీకు 1 minute లో కూడా ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ కూడా 1 minute ఆపర్చునిటీ ఉంటుంది. అది 1 minute టైం ఫ్రేమ్ లో మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి 5 minute అబ్జర్వ్. ఎప్పుడైతే ఇది దాటి కిందకు వచ్చిందో, ఇది దాటుతూనే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అగ్రెసివ్ అయితే సేఫ్ ట్రేడర్స్ అయితే కొంచెం క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఈ దీనికంటే పైన క్లోజ్ అయితే అది ఎస్ఎల్ గా పెట్టుకుంటారు. తర్వాత చాలా స్ట్రాంగ్ డౌన్ కూడా రావటం జరిగింది, అర్థమైందా. ఇది 5 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి మంచి ట్రేడ్స్, బ్రేక్అవుట్ ట్రేడ్స్ అయితే ఈ రెండు అండి. ఓకే, కాన్ఫిడెన్స్ ట్రేడ్ అయితే ఇక్కడ ఒకటి ట్రేడ్ వచ్చింది, ఇక్కడ నుంచి కిందకి మూవ్. ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఇది క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్ కంటే కిందకి వస్తే అది ఎస్ఎల్ గా పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఒకటి. ఇది కాన్ఫిడెన్స్ ట్రేడ్ అవుతుంది. ఇది ఒక బ్రేక్అవుట్ గా తీసుకోవచ్చు, బట్ కాన్ఫిడెన్స్ గానే తీసుకోవాలి, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ఒక 30 points మూవ్. సో ఇది 1, 2 ఈ 2 అనేవి మనకి కాన్ఫిడెన్స్ ట్రేడ్స్. ఆ మూడోది ఇది కూడా కాన్ఫిడెన్స్. 4 and 5 బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనమాట. డౌన్ సైడ్ బ్రేక్ అయ్యాయి కదా, బ్రేక్ డౌన్ అనమాట. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. నేను బ్రేక్అవుట్స్ని ఇష్టపడతాను కాబట్టి ఈ 2 మంచి ట్రేడ్స్. ఈ 2 1 minute టైం ఫ్రేమ్ లో కూడా మనం మాట్లాడుకుందాం, ఓకేనా. ఈ 2 1 minute లో చాలా చాలా మంచి చక్కగా క్లియర్ కట్ ఎంట్రీస్ ఆఫర్ చేశాను. ఓకే, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం. మీకు అర్థమైంది కదండి 5 minute టైం ఫ్రేమ్ లో జరిగినటువంటి కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఏంటి అనేది, ఎందుకు మనం ఎంట్రీ తీసుకున్నాము. దో ఇట్ ఈస్ ఇన్ ద ఎల్లో జోన్, ఈ ఎల్లో బాక్స్ లో ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత స్ట్రాంగ్ ఏరియా ట్రెండ్ లైన్, ఆ తర్వాత ఇది మనకి ఒక స్ట్రాంగ్ ఏరియా, దాని దగ్గర బ్యారిష్నెస్ చూపించింది. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, అదే ఏరియాలో ఈ యొక్క సపోర్ట్ ఏదైతే ఇది కూడా బ్రేక్ అయింది.
కాబట్టి కాన్ఫ్లుయెన్స్ ప్లస్ బ్రేక్ డౌన్ కూడా, అర్థమైందా? సో మనకి కన్విక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, రిస్క్ తీసుకోగలం, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మన యొక్క స్టాప్ లాస్ ఏంటి, దీనికంటే పైన కనుక క్లోజ్ అయితే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ సపోర్ట్ వరకు కూడా మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే మనకి ఎంట్రీ ఆఫర్ చేసింది. సో దిస్ వాజ్ మై ఎంట్రీ. ఆ తర్వాత ఇది ఒకటి అనమాట, అర్థమైందా? ఈ 2 ఎంట్రీస్ వచ్చాయి. ఇది ఒకటే నేను తీసుకున్నాను, ఇదైతే నేను మరి ఎంట్రీ అయితే తీసుకోలేదు, నేను రోజుకు ఒక ట్రేడే తీసుకుంటాను. ఓకే, సో ఇదైతే చాలా చాలా మంచి మూవ్ వచ్చింది. బట్ ఇది ఏం తక్కువ మూవ్ ఇవ్వలేదు. ఎవరైనా చెప్పాను కదా 22,550 పుట్ అనేది మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ నుంచి వచ్చిన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఇంకా కిందకి రావటం, పైకి వెళ్ళటం, ఈ ఏరియాలో ఇలా కన్సాలిడేషన్ జరిగి ఆ తర్వాత పైకి ఇక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ తీసుకుంది. ప్రీవియస్ గా 2 సార్లు ఉంది, అది రెసిస్టెన్స్ తీసుకుంది. 3 టచెస్ అయితే వచ్చాయి. అది ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. మిగతా లెవెల్స్ ఇవేం నేను పట్టించుకోను, ఓన్లీ 1 మినిట్ చార్ట్ చూసి నేను డెసిషన్స్ తీసుకుంటాను అనే వాళ్ళు ఇక్కడ కొంచెం అగ్రెసివ్గా వెళ్తే ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే లెవెల్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత కొంచెం ఒక బ్రాడర్ రేంజ్ తీసుకుంటే అది సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ ఈ ఏరియాలో కనుక బ్రేక్అవుట్ గా కన్సిడర్ చేసి ఎంట్రీ తీసుకుంటే పెద్ద మూవ్ ఏం రాలేదు, బ్యాక్ వచ్చేసి ఎస్ఎల్ ఇచ్చేసింది అనమాట. అర్థమైందా? ఇదంతా కూడా ఎల్లో బాక్స్ లో జరిగిన తతంగం. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనకి 632 అనుకుంటాను బాక్స్ లోనే ఉంది. సో ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది ఉందో అది దాటి కొంచెం ఈ ఏరియా దాటి కిందకి వచ్చాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మూవ్ వచ్చింది. ఇది మనకి ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు బాగా నచ్చింది అయితే కంప్లీట్ గా మీరు చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైం లో వచ్చిందండి. ఇది ఈ క్యాండిల్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది మనకి చాలా స్ట్రాంగ్ గా ఏరియా అనేది తీసుకుంది. సో అదేంటి బ్రో మరి కంప్లీట్ గా టచెస్ అవ్వలేదు కదండి, జస్ట్ కొంచెం మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అంతగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే 1 సెకండ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే మొత్తం డేటా అంతా కవర్ అవుతుంది. సో అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ బ్రేక్ అయ్యాక చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ఇది ఒక మూవ్ వచ్చింది. ఇది ఒక మంచి ట్రేడ్. మనం ట్రయాంగిల్స్ కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటాం కాబట్టి ఆ తర్వాత వచ్చింది. ఇది మీరు ట్రయాంగిల్ అనిపించవచ్చు కానీ ట్రయాంగిల్ అని పర్ఫెక్ట్ ఏం కాదు, ఎందుకంటే మీకు ఇమీడియట్ గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత అల్టిమేట్ గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైం లో వచ్చినటువంటి ఈ మూవ్. మీకు చెప్పాను కదా 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఎంట్రీ అనేది ఇది అనమాట. ఈ ఏరియా ఏదైతుంది ఈ రెండింటిని దాటి ఇక ట్రయాంగిల్ గా తీసుకోవచ్చు దీన్ని మనం. పైన 1 2 రెండే ట్రెండ్ లైన్స్ ఉన్నాయి బట్ కింద. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న టచ్ పాయింట్, ఆ తర్వాత ఇది ఒక టచ్, తర్వాత ఇది ట్రయాంగిల్ పర్ఫెక్ట్ అనలేం కానీ లెవెల్ చూడండి చాలా చాలా స్ట్రాంగ్ లెవెల్. బట్ ఎనీవేస్ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాంటిదే వచ్చింది కాబట్టి ఏంటంటే మనం దీన్ని కొంచెం రెస్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైం లోనే మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి బ్రేక్ అనేది కనిపించింది 140. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి 140. అందువల్ల మనకి అంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ. ఇది జస్ట్ ఓన్లీ 1 మినిట్ లో వచ్చిన ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం అంటే కుదరదు, అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత వన్స్ బ్రేక్ డౌన్ అయ్యాక 1 మినిట్ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ ఇది ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ మూవ్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి 50% పైకి వెళ్ళి కిందకి వచ్చినా కానీ దీన్ని కూడా మనం టచ్ గానే కన్సిడర్ చేస్తాం. సో 3 రివర్సల్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఏరియాలో ఇది ఒక మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి ఒక ప్రైస్ యాక్షన్ జోన్. ఇది అది బ్రేక్ అయ్యాక చాలా చాలా స్ట్రాంగ్ డౌన్ మూవ్. ఓకేనా? సో ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి బెస్ట్ ట్రేడ్స్ అయితే ఈ 2 అండి. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇదొకటి, ఇక్కడ నుంచి ఇది. ఓకే, ఈ 2 కూడా చాలా చాలా మంచి మూవ్స్ వచ్చినటువంటి ట్రేడ్స్. ఓకే, ఇవి ఎవరు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ ట్రేడ్ తీసుకున్నాను, మరి సెకండ్ ట్రేడ్ కి అయితే వెళ్ళలేదు. ఓకేనా? బట్ ఇదైతే మనకి చాలా క్లియర్ గా ఆపర్చునిటీ, ఇందులో మరి ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చాలా క్లియర్ గా ఇక్కడ బ్యారిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ అయ్యి ఈ ఏరియా దాటి కిందకి వచ్చింది. కంటిన్యూస్ గా మూవ్ అయితే వస్తుంది అని తెలుసు మనకి. బట్ కొన్ని రూల్స్ మనం పెట్టుకుంటే ఆ రూల్స్ స్టిక్ అయి ఉంటే బెటర్. రోజుకి ఒక ట్రేడ్ అనుకునేటప్పుడు ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చేస్తే ఆగిపోవచ్చు. తీసుకోకూడదని లేదు, సెకండ్ ట్రేడ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటే. బట్ నేనైతే ఒక ట్రేడ్ కి రూల్ పెట్టేసుకున్నాను. ఓకే, ఇది తీసుకొని ఉంటారు నాకు తెలిసి మన వాళ్ళు చాలా మంది, ఇది కూడా తీసుకొని ఉంటారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది చెప్పాల్సిన పని లేదు. జస్ట్ ఆ ట్రేడ్
ట్రేడ్ తీసుకున్నారా లేదా అనేది. ఎందుకంటే మనం మాట్లాడుకునే అనాలిసిస్ అనేది మీకు ఉపయోగపడుతుందని నాకు తెలిసింది అనుకోండి, అది కొంచెం హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. అర్థమైందా? ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తానండి, ప్యూర్ ప్రైస్ యాక్షన్ మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇందులో ఏమైనా ఇండికేటర్స్ కానీ ఎక్కడన్నా ఏమైనా వాడుకున్నాం మనం ఏం లేదు. ప్రశాంతమైనటువంటి క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ చేసుకున్నాం, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, అంతే. ఈ నాలుగింటిని వాడి మనం ఇన్ డెప్త్ గా ప్రైస్ యాక్షన్ అనేది అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తూ వస్తున్నాం. ఓకేనా? ఎవ్రీడే అయితే మనది నిఫ్టీ అనాలిసిస్ వీడియో అయితే ఉంటుంది. కొత్తగా ఎవరన్నా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేస్తే మనకి కొంచెం జనాలకి ఎక్కువ రీచ్ అవుతుంది యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం. సో ట్రై టు లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ చెప్పడం మర్చిపోయాను, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం ఒకసారి. మొత్తం ఈ లెవెల్స్ అయితే రేపటికైతే ఈ లెవెల్స్ పనిచేస్తాయి. ఇది అయితే ఆల్రెడీ కిందకి కొంచెం రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ ఏరియా అనేది కొంచెం నెక్స్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ఏరియా, ఇక్కడ మనకి ఈ ఏరియా నెంబర్స్ చెప్పమన్నారు. సో 22,440 అరౌండ్ ఉన్నటువంటి ఏరియా అయితే ఒక రెసిస్టెన్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 22,355 నుంచి 360 ఆ ఏరియా ఉంది కదా, అది ఒక సపోర్ట్ లా యాక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ లెవెల్ అండి అది. అది కింద నుంచి పైకి వచ్చేటప్పుడు రెసిస్టెన్స్, పై నుంచి కిందకి వచ్చేటప్పుడు సపోర్ట్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 22,290 ఏరియా కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లా యాక్ట్ చేయొచ్చు పైనుండి కిందకి వచ్చేటప్పుడు. ఆ తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా మనం లెవెల్ ఐడెంటిఫై చేసాం 22,245, 22,163 అరౌండ్, అది కూడా ఇంపార్టెంట్ జోన్స్గా ప్లే చేస్తే. అది కూడా దాటి కిందకి వస్తే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ 22,100 అనేది ఒక కొంచెం మైనర్ సపోర్ట్గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సో ఎవరన్నా స్క్రీన్ షాట్ కానీ ఏమన్నా తీసుకోవాలనుకున్నట్లయితే తీసుకోండి. ఈ లెవెల్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.